ఒక భయంకరమైన అడవి మధ్యలో ఉన్న రోడ్డుపై చిమ్మ చీకట్లో ఆకాష్ అనే వ్యక్తి కారును చాలా వేగంగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. కొన్ని గంటల క్రితం ఆకాష్ అనేవాడు చాలా డబ్బున్న వ్యాపారవేత్త. అతని మొహం చూడడానికి అందవిహీనంగా ఉంటుంది. మొహం నిండా నల్లని గడ్డలతో భయంకరంగా ఉంటుంది. అతను చిన్నతనం నుంచి ఎవ్వరితో కలిసి ఉండేవాడు కాదు. ఇదిలా ఉండగా కొన్నాళ్లకి ఒకరోజు ఒక వ్యక్తి ఆకాష్ని పలకరించి మా ఇంట్లో పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉందని, తన పేరు అతిథి అని పెళ్లి చూపులకి రమ్మని పిలుస్తాడు. మరుసటి రోజు ఆకాష్ వాళ్ళ ఇంటికి కారులో వెళ్తాడు. అక్కడ అతిథి వాళ్ళ తల్లిదండ్రులు ఆకాష్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ఆకాష్ వాళ్ళ ఇంటిలోకి వెళ్తాడు. నమస్కారం అండి. నమస్తే బాబు, కూర్చోండి. ఈమె అతిథి వాళ్ళ అమ్మగారు. వీళ్ళ అబ్బాయికి టీ తీసుకురా. సరేనండి. ఇంతలో చాలా కోపంగా ఆకాష్ వైపు చూస్తూ స్పీడ్ గా అక్కడికి వచ్చింది అతిథి. ఏ, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి నేను కావాలా అని చాలా అహంకారంగా మాట్లాడుతుంది. నాన్న, మీరు నాకు ఎలాంటి వాడిని తీసుకువచ్చారు? ఛీ, ఇలా అయితే నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాను. చూడండి అతిథి గారు, మీరు ఇంకోసారి ఆలోచించండి. మనం మళ్ళీ కలుద్దాం. నువ్వు కుక్కలా ఉన్నావు. అసలు మా ఇంటి నుండి నువ్వు బయటకు వెళ్తావా లేదా? మీరు మీ అందాన్ని చూసి చాలా గర్వపడుతున్నారు. మీరే కాదు, నేను చాలా మందిని రిజెక్ట్ చేశాను. మీరు నన్ను చాలా అవమానించారు. దీనికి మీరు ప్రతిఫలం అనుభవిస్తారు. ఆకాష్ కోపంగా వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చి తన కారులో ఇంటికి బయలుదేరుతాడు. ఆకాష్ కారులో వెళ్తుండగా అతనికి రోడ్డుపై ఒక మహిళ పడిపోయి కనిపిస్తుంది. ఆమె గాయాలతో బాధపడుతుంది. ఆకాష్ వెంటనే కారు ఆపి కిందకి దిగి ఆమె దగ్గరకు వెళ్తాడు. ఏమైంది? మీరు బానే ఉన్నారా? అలా ఆమెతో మాట్లాడుతున్న ఆకాష్కి రోడ్డుపై మెరుస్తూ ఒక లాకెట్ కనిపించింది. ఆ లాకెట్ నాకు ఇవ్వండి. అది నా దగ్గర లేకపోతే నేను చనిపోతాను. ఆకాష్ ఆ లాకెట్ ని తీసి ఆమెకి ఇస్తూ ఆమె కాలికి ఉన్న పెద్ద గాయాన్ని చూస్తాడు. మీ కాలికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఉండండి, నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తెస్తాను. కారులో ఉంది. ఆకాష్ తన కార్ దగ్గరికి వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తాడు. రోడ్డుపై ఆమె కనిపించదు. చుట్టూ చూస్తాడు, ఎక్కడా కనిపించదు. నేను కిట్ తెస్తా ఉండమన్నా కదా. కాలుపై అంత పెద్ద దెబ్బతో ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడా కనిపించడం లేదు. సరే, చీకటి పడింది, నేను ఇంటికి వెళ్ళాలి. పెళ్లి సంబంధానికి అని ఇంటికి పిలిచి మరీ అవమానించారు. నేను ఎలా అయినా అతిథిపై పగ తీర్చుకోవాలి. అలా అనుకొని మంచంపై పడుకొని నిద్రపోతాడు. రాత్రి 12 అయ్యింది. గదిలో ఏదో భయంకరమైన అలజడి. ఎవరో ఆ రూంలో తిరుగుతున్నట్టు ఆకాష్కి అనిపించి లేచి చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. మళ్ళీ పడుకుంటాడు. థ్యాంక్స్ ఆకాష్ అని ఏదో అమ్మాయి గొంతు వినిపించింది. లేచి చూస్తాడు. ఎదురుగా కుర్చీలో ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆమె చూడడానికి చాలా భయంకరంగా ఉంది.
హే, ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? మీకు గుర్తుందా? రోడ్డుపై నన్ను కాపాడారు. నేనే ఆ అమ్మాయిని. హా, అవును. మీ కాలికి పెద్ద దెబ్బ ఉందిగా, అయినా అంత దూరం నుంచి ఎలా వచ్చారు? నేను ఒక దెయ్యాన్ని. నా దగ్గర ఆ లాకెట్ లేకపోతే నేను భస్మమైపోతాను. నువ్వు సమయానికి వచ్చి నాకు సాయం చేశావు. అందుకే నీకు ఏదైనా సాయం చేద్దామని వచ్చాను. చెప్పు, నీకు ఏం కావాలి? అమ్మో, దెయ్యానివా? నాకు సహాయం చేయడానికి వచ్చావా? నిజంగానే అంటున్నారా? అవును, తొందరగా చెప్పు. తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలి. సరే, నాకు చిన్నప్పటి నుండి నేను అందంగా అవ్వాలని నా కోరిక. అయినా నిన్న నన్ను ఒక అమ్మాయి అవమానించింది. తనపై పగ తీర్చుకోవడానికైనా నేను ఇప్పుడు అందంగా మారాలనుకుంటున్నాను. మీరేమైనా సహాయం చేయగలరా? సరే, నువ్వు అందంగా మారుతావు. కానీ దానికి ముందు నువ్వు నాకు ఒక అందమైన కన్నెపిల్లని బలి ఇవ్వాలి. అంతేకాదు, నువ్వు రాత్రిపూట పిశాచిగా మారిపోతావు. పిశాచిగానా? అయినా పర్వాలేదు. నేను అందంగా మారి ఆ అతిథిపై పగ తీర్చుకోవాలి. కన్నెపిల్లని బలివ్వాలా? సరే, బలిస్తా. ఎప్పుడు ఇవ్వాలి? ఎక్కడివ్వాలి? దెయ్యం ఏం చెయ్యాలో, ఎక్కడ బలివ్వాలో మొత్తం ఆకాష్కి చెప్పి మాయమైపోయింది. మరుసటి రోజు ఆకాష్ వాళ్ళ పిన్ని కూతురైన సరితని పిలుస్తాడు. సరిత, సరిత, ఎప్పటి నుండో బయటికి వెళ్దాం అన్నయ్య అని అడుగుతున్నావుగా, ఈరోజు వెళ్దాం పదా. హే, సూపర్ అన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడికి దగ్గరలో ఒక గృహ ఉందంట. అది చాలా అందంగా ఉంటుందంట. వెళ్ళి చూద్దాం పదా. సరే అన్నయ్య, పద వెళ్దాం. అని అమాయకంగా అన్నయ్యతో కలిసి ఆ గృహకి వెళ్తుంది సరిత. కొంత దూరంలో ఉన్న ఒక గృహకి సరితని తీసుకువెళ్ళాడు. అక్కడ అంతా చీకటిగా ఉంది. లోపలికి వెళ్తున్నారు ఇద్దరు. ఇంతలో సరితని ఎవరో కత్తితో వెనుక నుండి పొడిచారు. సరిత వెనక్కి తిరిగి చూస్తుంది. అన్నయ్య, నువ్వా? గృహ చూపిస్తా అని చెప్పి తీసుకువచ్చి నన్ను ఎందుకు చంపుతున్నావు అన్నయ్య? నేను ఏం చేశాను అన్నయ్య? మనం అన్న చెల్లెళ్ళని కూడా చూడలేదు కదా. గృహ చూపిస్తానని తీసుకువచ్చి నన్ను చంపేస్తున్నావు. నేను మళ్ళీ వస్తాను, నిన్ను చంపేస్తాను. సరిత చనిపోయిన తరువాత ఆకాశ దెయ్యాన్ని పిలుస్తాడు. ఆ దెయ్యం వచ్చి సరితను బలి తీసుకొని ఒక లాకెట్ ని ఆకాష్ చేతికి ఇస్తుంది. ఈ లాకెట్ ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి, లేకపోతే నువ్వు భస్మమైపోతావు. ఇక్కడి నుండి నువ్వు పగులు చాలా అందంగా ఉంటావు, కానీ రాత్రవగానే పిశాచిగా మారిపోతావు. ఆకాష్ ఆ లాకెట్ ని మెడలో వేసుకుంటాడు. వెంటనే ఒక మెరుపు వచ్చి ఆకాష్లోకి వెళ్ళి ఆకాష్ని అందంగా మార్చేస్తుంది. ఇప్పుడు నేను అందగాడిని మరియు పిశాచిని. అందంగా మారిపోయిన ఆకాష్ తన పేరుని కూడా రోహన్ అని మార్చుకున్నాడు. బెంగుళూరులో ఒక కొత్త కంపెనీ పెట్టి ఆ కంపెనీ సీఈఓగా ఉంటాడు. ఇదిలా జరుగుతుండగా 3 సంవత్సరాల తరువాత ఆ ఆఫీస్కి ఒక రెజ్యూమ్ వస్తుంది. మేనేజర్ వచ్చి ఆ విషయం ఆకాష్కి చెప్తాడు. ఆకాష్ ఎవరు, పేరేంటి అని అడుగుతాడు. మేనేజర్ ఎవరో అతిథి అంట అని చెప్తాడు. హో, రేపు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూకి పిలవండి అంటాడు. మరుసటి రోజు అతిథి ఆఫీస్కి వస్తుంది. ఆకాష్ రూమ్లోకి వెళ్తుంది అతిథి. మీ పేరేంటి? ఏం చదువుకున్నారు? నా పేరు అతిథి సార్. నేను ఎంఎస్సి చేశాను.
మీకు ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్తారా? అడగండి సార్, చెప్తాను. అందవిహీనంగా ఉన్న ఒక అబ్బాయి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చెప్తారు? నేను గతంలో ఇలాంటి తప్పు ఒకటి చేశాను సార్. ఒక అబ్బాయిని అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ అబ్బాయి చనిపోయాడని తెలిసి చాలా బాధపడుతున్నాను సార్. అయ్యో అవునా? మీరు చాలా మంచివారిలా ఉన్నారు. మీరు రేపటి నుండి జాబ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. కొన్నాళ్ళకి అతిథి, నిన్నెప్పటి నుండో ఒక విషయం అడగాలనుకుంటున్నా. అడుగు రోహన్. ఎవరినో అవమానించానని చెప్పావు కదా, అతను నీ ముందుంటే ఏం చెప్తావు? ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? క్షమించండి అని అడుగుతాను రోహన్. హే అతిథి, సరేలే ఊరుకో. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? ఈ రోజు నా పుట్టినరోజు. హో అవునా? హ్యాపీ బర్త్డే మై డియర్ రోహన్. పద, మేడపై కేక్ ఉంది, వెళ్ళి కట్ చేద్దాం. సరే అని ఇద్దరు కేక్ కట్ చేసి తిని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో రాత్రైపోతుంది. అతిథి రోహన్ వాళ్ళ ఇంట్లో గెస్ట్ రూమ్ లో పడుకుంటుంది. ఏవో భయంకరమైన అరుపులు కేకలు వినిపించడంతో తుల్లిపడి లేస్తుంది. రూమ్ నుండి బయటకు వచ్చి చూస్తుంది. రోహన్ రూమ్ లో నుండి వినిపిస్తున్నాయి ఏంటి అని రోహన్ రూమ్ లోకి వెళ్తుంది. పిశాచిగా మారిన రోహన్ ని చూసి భయపడుతూ, రోహన్ రోహన్ ఏమైంది నీకు? చెప్పు, నాకు భయం వేస్తుంది. చెప్పు. అతిథి, వచ్చావా? రా. నేను రోహన్ అనుకుంటున్నావా? కాదు, నేను రోహన్ని కాదు, ఆకాశ్ని. నువ్వు అవమానించిన ఆ ఆకాశ్ని. నీ మీద పగతోనే నేను పిశాచిగా మారాను. నిన్ను చంపడానికే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా. ఆ రోజు ఎన్నాళ్ళకి వచ్చింది. నిన్ను చంపేస్తా. ఏంటి? నువ్వు ఆకాశ్వా? నిజంగా ఆకాశ్వా? కళ్ళు తిరిగి పడిపోయిన అతిథిని చంపడానికి వెళ్తున్నాడు రోహన్. ఇంతలో వెనుక నుండి సరిత దెయ్యం వచ్చి బలంగా తన్నింది. రోహన్ ఎగిరి దూరంగా పడతాడు. కాసేపటికి అతిథి స్పృహలోకి వస్తుంది. సరిత దెయ్యాన్ని చూసి భయపడుతూ, ఎవరు నువ్వు? రోహనేడి? నేనే వాడిని తన్నాను, అదిగో అక్కడ పడ్డాడు. నేను వాడి చెల్లిని. నన్ను అన్యాయంగా చంపేశాడు. వీడు దుర్మార్గుడు అని జరిగింది అంతా అతిథికి చెప్తుంది. అతిథి ఆశ్చర్యపడుతుంది. నాకు నువ్వు ఒక సహాయం చెయ్యాలి. చేస్తావా? చెప్పండి, ఏం చెయ్యాలి? వీడిని చంపడానికి నాకు నీ సహాయం కావాలి. నేను రోహన్ని చంపాలా? నేను చంపలేను. ఎందుకంటే నేను అతన్ని ప్రేమించాను. నా వల్ల కాదు. రోహన్ మనిషి కాడు. వాడు ఇప్పుడు ఒక పిశాచి. వాడు నిన్ను కూడా చంపేస్తాడు. నా మాట విని వాడిని చంపేయ్. నేను ఆత్మని, నాకు అంత శక్తి లేదు. నేను చెప్పినట్టు చెయ్యు, వాడి పీడ పోతుంది. వెళ్ళు. సరే, అలాగే చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. వాడి మెడలో ఉన్న లాకెట్ ని తీసే, వాడు భస్మమైపోతాడు. రోహన్ గట్టిగా అరుస్తూ, నా పగ తీరలేదు, నా పగ తీరలేదు. కాలిపోయి భస్మమైపోతాడు. సరిత దెయ్యం తన పగ తీరినందుకు ఆత్మ శాంతించి పైలోకాలకు వెళ్ళిపోతుంది. అతిథి జరిగింది అంతా తలుచుకొని బాధపడుతూ బెంగళూరు నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది.